హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మి కార్లో నుంచి దిగిన తర్వాత అలాగే నిలబడి చూస్తూ ఉంటే విహారీ ఫ్రెండ్ పిలుస్తాడు, రండి లోపలికి వెళ్తాం అని అంటే లక్ష్మి సరే అనేసి ఇలా వెళ్ళబోతూ ఉండగానే కార్లో బ్యాగ్ దగ్గర ఇంకా ఫోన్ ఉంటుంది లక్ష్మిది. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లక్ష్మి బ్యాగ్ వైపు చూస్తుంది. ఫోన్ తీసుకుని లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తూ ఉంటారు. అది చూడగానే తనకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అయినా సరే ఇంకా తప్పదు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటుంది. అమ్మ కనకం, ఏం చేస్తున్నావమ్మా, పడుకున్నావేమో అని కంగారు పడిపోయాం. ఇక్కడ ఇండియాలో మన దేశంలో అయితే పగలైతే మీకు రాత్రి కదమ్మా, అందుకే నిద్రపోయావేమో అని చేయాలా వద్దా అనుకుని చేసేసాను అని అంటూ చెప్తే అప్పుడు లక్ష్మి అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది తప్ప ఒక మాట కూడా మాట్లాడుతూ. అప్పుడే వింటున్నావా అమ్మ అంటే అని అంటుంది. అలా అంటే మరి నేను ఒక విషయం చెప్పడానికి చేశానమ్మా, మేము చెప్పినట్టు చేస్తావా అని అంటే అంటుంది. ఇక అప్పుడే వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని, కనకం ఈరోజు చాలా మంచి రోజే, ఈరోజు పూజ చేయాలి. పూజ చేస్తే మన నిమ్మకాయలు ఉంటాయి కదా, నిమ్మకాయలు అలాగే పసుపు కుంకుమ నిమ్మకాయల్లో బద్దలో దీపాలు వెలిగించి అమ్మవారికి గౌరీ పూజ చేస్తే మన పసుపు కుంకుమలు కలకాలం ఉంటాయంట. అందుకనే ఇంకా ఏ సమస్య రాకుండా మంచిగా ఉంటుందని ఈరోజు మంచి రోజని ఇక్కడ అంతా పూజలు జరిపిస్తున్నారే, అక్కడ కూడా నువ్వు లేవగానే పొద్దున్నే పూజ జరిపించాయి, ఈరోజు జరిపించేసాయి సరేనా అని అంటూ వాళ్ళ అమ్మ అంటే సరేనంటుంది లక్ష్మి. అలా చెప్తూ అమ్మ మర్చిపోకుండా చెయ్యమ్మ, పసుపు కుంకుమలు పూజ చేస్తే అమ్మవారికి చేస్తే నీ పసుపు కుంకుమలు ఎప్పుడూ కలకాలం చల్లగా ఉంటాయి, నీ తాళి గట్టిగా ఉంటుంది అని చెప్తే సరే అని చెప్పేసి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెళ్దామా అని వాళ్ళ విహారీ ఫ్రెండ్ అంటే సరే అనేసి లక్ష్మి అతని వెనకాల వెళ్తుంది. ఇంకా అలా లోపలికి వెళ్తూ బాధపడుతూ ఆలోచిస్తూ ఒక చోట నిలబడి ఉంటుంది. అప్పుడే అతనితో ఇలా అంటుంది, నాకు కొన్ని నిమ్మకాయలు అలాగే పసుపు కుంకుమ అవన్నీ తెచ్చిస్తారా అని అంటూ లక్ష్మి అడుగుతుంది. సరే తెస్తానుండండి అనేసి అతను వెళ్ళిపోతాడు. లక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక గౌరీ మాత అక్కడే ఉంటుంది కదా, పూజ చేద్దామని చెప్పి ఇంకా అక్కడే నించొని చూస్తూ ఉంటుంది. విహారీ అన్న మాటల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడేమో విహారీ కారులో వస్తూ ఉంటాడు. ఇంట్లో ఏమో సహస్ర దగ్గరికి ఇంకా వెడ్డింగ్ కోసం ఒక అమ్మాయిని పెడుతుంది. ఇంకా అప్పుడే అక్కడికి ఆ అమ్మాయి వస్తుంది. సహస్ర గారు, పద్మాక్షి గారు అని అంటూ పిలవగానే గీత నువ్వా రా అని చెప్పి కూర్చోపెడుతుంది. ఇక ఈవెంట్ని మొత్తం చూసుకోవటానికి పెట్టానమ్మా అని అంటే పద్మాక్షి కూడా అవునవును, మనకి పని ఎక్కడ ఉంటుంది, ఇలాంటి పనులు చేసుకోవటానికి టైం ఎక్కడ ఉంటుంది, అందుకనే ఇలా వీళ్ళని పెట్టడమే కరెక్ట్, వాళ్ళైతే అన్నీ మంచిగా సెలెక్ట్ చేస్తారు, ఎక్కడ ఏది పెట్టాలి ఎలా సెలెక్ట్ చేయాలి ప్రతిదీ వాళ్ళకి బాగా తెలుసుంటుంది. మన బిజీలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయటం మన వల్ల కాదు, బాగా మంచి పని చేసావు అని అంటూ పద్మాక్షి సహస్రతో అంటుంది. వసుధ యమున కూడా వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు గీతతో సహస్ర ఇలా అంటూ ఉంటుంది, చూడు నా ఈవెంట్ అదే నా వెడ్డింగ్ గురించి అందరూ చెప్పుకోవాలి, ముఖ్యంగా హల్దీ ఫంక్షన్ అదిరిపోవాలి, అంత బాగా చేయాలి, నువ్వు ఫుల్ డెకరేట్ అయితే అసలు ఎవరు చేసుకుంది మంచిది కొత్తది వెతికి పెట్టు నా కోసం సరేనా అని అంటే సరేనంటూ వాళ్ళు చెప్తూ ఉంటుంది. ఇంకా అమ్మాయి ఇలా అంటుంది, అందరికంటే ది బెస్ట్ ఇప్పిస్తాను నీకు, అందరూ మెచ్చుకునేలా చేస్తాను అంటే అవును పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా వావ్ అనాల్సిందే, అలా చేయాలి నువ్వు అని అంటే సరే నేను కొన్ని మండపాలు అవి చూపిస్తాను, డెకరేషన్స్ కూడా చూపిస్తాను, మీరు సెలెక్ట్ చేసుకోండి అందులో నుంచి అని అంటే సరే అని చెప్పి సహస్ర అంటుంది. అప్పుడే ఇలా చూపిస్తూ ఉంటే అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అవును ఈ విషయంలో మా బావని కూడా ఒకసారి అడుగుతాను, తనకి ఇంకేదైనా నచ్చుతుందేమో అని సహస్ర ఫోన్ చేస్తుంది విహారీకి. విహారీ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు కదా కార్లో, ఇంకా అంబిక వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. సహస్ర ఫోన్ చేయగానే విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సహస్ర అని నేను వెడ్డింగ్ షూట్ కోసం మొత్తం అంతా సెలెక్ట్ చేపిస్తున్నాను, మండపాలు కానీ ఇంకా అవన్నీ డెకరేషన్స్కి సంబంధించినవి, అవి నువ్వు కూడా చూస్తావా బావా అంటే సహస్ర ఇంత చిన్నదానికి నన్ను కూడా అడగాల, నువ్వే చేయొచ్చు కదా, ఏదో ఒకటి నువ్వే చెయ్యి అంటే అది కాదు బావా నీకు కూడా ఉంటుంది కదా ఏదైనా చేసుకోవాలి అనేసి, నచ్చింది కావాలి అని అందుకని నేను అడుగుతున్నాను బావా అని సహస్ర అంటే లేదు ఇలాంటివన్నీ నువ్వే చూసుకో, పెళ్ళి అంటే
నాకు అది ఇది కావాలని ఏమీ లేదు. నీ ఇష్టం. నువ్వేదైనా నచ్చితే నువ్వు సెలెక్ట్ చేసుకో అంతే అని విహారి ఇలాంటి వాటికి పదే పదే ఫోన్ చేయొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సహస్ర బాధపడుతూ ఇలా అనుకుంటుంది, అసలు నేను ఇప్పుడు ఏమన్నానని. బావకి అంత కోపం వచ్చేసింది. బావ ఇంత చిన్నదానికి ఇంత చిరాకు పడటం అవసరమా అని చెప్పి సహస్ర సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే పద్మాక్షి ఏమైంది సహస్ర అని అంటూ కోపంగా అడుగుతుంది. అప్పుడు సహస్ర అంటుంది, ఏం లేదమ్మా, నీకు నచ్చిందే సెలెక్ట్ చేయమని బావ చెప్తున్నాడు అని అంటే ఇంకా అప్పుడే పద్మాక్షి కూడా ఓ అవునా అని హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. వెంటనే యమున ఇలా అంటుంది, చూసావా సహస్ర, ఇప్పుడే విహారి నీ మాట వింటున్నాడు, నీకు నచ్చినట్టు నడుచుకోవాలి అనుకుంటున్నాడు, చూసావా వాడు ఎంత మంచివాడో అని యమున అంటూ ఉంటుంది. ఇక సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది యమున వైపు. నీ కోడలు చూసావా వదిన, అన్నీ ఎలా ఏర్పాట్లు చేసుకుంటుందో, పెళ్లి కోసం అన్నీ సెలెక్టివ్గా చేసుకుంటుంది అని వసుధ అంటే అవును, పెళ్ళంటే 10 మంది చెప్పుకునేలా ఉండాలి. ఈ రోజుల్లో పెళ్ళంటే మామూలుగా ఉండదు కదా, అందరూ ఊరంతా నా కొడుకు కోడలి పెళ్లి గురించి గొప్పగా చెప్పుకోవాలి అని అంటూ పెళ్ళంటే మర్చిపోలేనిది అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం లాభంలే, తెల్ల చీర మీద వచ్చి ఎర్రగా బొట్టు పెట్టినట్టు అని అంటూ ఇలా చిరాకు పడుతూ పద్మాక్షి తిడుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి డిస్టర్బెన్స్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా అని కోపంగా అంటే వసుధ అంటుంది, ఇప్పుడు వదిన ఏమనింది, కోడలు గురించి గొప్పగానే చెప్తుంది కదక్క, ఎందుకు అప్పుడే తిడతావు అని అంటూ పద్మాక్షిని అంటే తన గురించి ఎందుకులే వదిలేసేయి, మధ్యలో పానకంలో పుడకలాగా వస్తుంది అని సీరియస్గా తిడితే ఇంకా అప్పుడే వసుధ అలా మాట్లాడకూడదక్క, పాపం వదిన ఏం చేసిందని అని అంటూ ఉంటే ఇప్పుడు వదిలే వసుధ, ఈ గొడవల మధ్యలో మాట్లాడనివ్వకు అని సీరియస్గా అంటుంది. ఇక వాళ్ళు అలా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత లక్ష్మికి పూజకి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొచ్చి విహారి ఫ్రెండ్ ఇవ్వగానే లక్ష్మి ఇంకా ఆ పూజ చేస్తుంది. గౌరీ పూజ చేస్తూ పసుపు కుంకుమలు గౌరీ మాత మీద వేస్తూ ఇక నిమ్మకాయ బద్దల్లో ఇంకా నూనె వేసి దీపాలు వెలిగించి పూజ చేస్తుంది. దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఇలా అంటూ ఉంటుంది. విహారి ఫ్రెండ్ ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటాడు, లక్ష్మినే చూస్తూ. లక్ష్మి అమ్మవారికి మొక్కుకున్న తర్వాత ఇలా అంటుంది, ఈరోజు ఈ పూజ చేస్తే పసుపు కుంకుమలు తో పూజ చేస్తే మంచిదంట, నా తాళి గట్టిగా ఉంటుందంట. నేను ఆయన ఈరోజు నాకు తాళి విప్పేస్తాను అని చెప్పారు. నాకు ఆయన తాళి కట్టి నాతోనే ఉండాలని నేను అనుకోవట్లేదు. నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, నాకు జీవితాన్ని పంచివ్వకపోయినా పర్వాలేదు, కాకపోతే ఆయన చల్లగా ఉండాలి అంటే నా తాళి మంచిగా ఉంటే ఆయన చల్లగా ఉంటారు. నా మెల్లో నుంచి తాళి తీస్తే ఆయన ఏమవుతారో అని నాకు చాలా భయంగా ఉంది. కాబట్టి నా ఈ తాళి తీయకుండా చూడు. ఆయన నన్ను దూరం పెట్టినా నేను కావాలని అనుకోవట్లేదు కదా, అలాంటప్పుడు నా మెల్లో ఈ తాళి ఉంటే సమస్య ఎందుకు, అసలు సమస్య ఏంటి, అసలు నాకు వద్దు, ఈ తాళి ఉండాలి అని అమ్మవారికి దండం పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది. విహారి ఫ్రెండ్ ఆ మాటలు వింటూ బాధపడుతూ ఉంటాడు. పక్కకు వచ్చి విహారికి ఫోన్ చేస్తాడు. విహారి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా చెప్పు అంటే అప్పుడు విహారి ఫ్రెండ్ ఇలా అంటాడు, ఏంట్రా ఎక్కడున్నావు అంటే దారిలో ఉన్నాను వస్తున్నాను అంటే తొందరగా రారా అంటే కనకమహాలక్ష్మి వచ్చిందా, అన్ని ఏర్పాట్లు అయ్యాయా అని విహారి అంటే అయ్యింది, అన్నీ అయిపోయాయిరా, ఇక్కడే ఉంది కనకమహాలక్ష్మి కూడా అని చెప్తాడు. ఏంట్రా వాయిస్ డల్ అయిపోయింది అని విహారి ఫ్రెండ్ అడిగితే విహారి అంటాడు, ఏంటో చాలా బాధగా ఉందిరా, ఇక్కడ ఈరోజు నేను తాళి తీస్తాను అని చెప్పాను కదా, కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న నాకు ఫోన్ చేశారు, ఈరోజు మంచి రోజు, తాళి మంచిగా గట్టిగా ఉంటుంది అంటే మీరు సుఖంగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఆ తాళి పూజ చేయాలి బాబు, ఈరోజు గుడికి తీసుకెళ్ళి పూజ చేయించు అని వాళ్ళు నాతో చెప్పారు. నేను కనకమహాలక్ష్మిని తీసుకొచ్చి తాళి విప్పేయాలి అనుకుంటూ ఉంటే వాళ్ళు మాత్రం నా తాళి బంధం గట్టిగా ఉండాలని చెప్పి వాళ్ళు పూజలు చేయమంటున్నారు. నేను తప్పు చేస్తున్నానా అని భయం వేస్తుంది అని విహారి చెప్తే విహారి ఫ్రెండ్ ఇలా అంటాడు, నువ్వు ఆల్రెడీ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు కదరా, మళ్ళీ ఇప్పుడు ఇలా ఆలోచిస్తే మళ్ళీ అంత రివర్స్ అయిపోతుంది, ఒకసారి ఆలోచించు అని అంటూ సీరియస్గా చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్. ఇంక ఎక్కువగా ఆలోచించకరా, నువ్వు తన జీవితం గురించే కదా అన్నావు అంటే అవును, ఆ తాళి తీసేస్తే తన జీవితం తనకి బాగుంటుంది అని నా ఒపీనియన్, అందుకనే బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అని విహారీ మళ్ళీ చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, మరి ఇంకెందుకురా, ఇంకా 2 డెసిషన్స్ ఆలోచించకు, మళ్ళీ అంత డెసిషన్ మొత్తం తప్పైపోతుంది, ఒకసారి నిర్ణయం తీసుకున్నావు కదా వచ్చేసేయ్ గుడి దగ్గరికి అని విహారీ ఫ్రెండ్ చెప్తే సరే అని విహారీ సరే వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు.
అంబిక ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది కదా. మధ్యలోకి వచ్చేసరికి విహారీ కార్ కనిపించదు. అప్పుడు అంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది, అదేంటి ఇంతసేపు విహారీని ఫాలో అవుతూనే వచ్చాను, మరి ఇప్పుడే విహారీ ఎక్కడికి పోయాడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు కదా. లక్ష్మి గురించి బాధపడుతూ ఉంటాడు. ఇక్కడేమో పద్మాక్షి సహస్ర వాళ్ళంతా సెలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడే ఒక్కసారిగా సహస్ర లక్ష్మి లక్ష్మి అని పిలుస్తుంది. ఇక పద్మాక్షి కూడా గట్టిగా అరుస్తుంది, ఏంటిది ఇంతసేపు పిలిచినా రాదు అంటే వసుధ ఇలా అంటుంది, తను కూరగాయలు తేయటానికి వెళ్ళింది అని అంటూ యమున చెప్తుంది. ఇక అప్పుడే కూరగాయల ఇంత పొద్దున్నేనా అని అంటూ పద్మాక్షి అంటే అప్పుడు వసుధ అంటుంది, కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయని తేయటానికి వెళ్ళిందక్క, ఏంటో చెప్పు నేను చేస్తాను అని అంటూ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి గుడిలోనే కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చాలా బాధపడుతున్న లక్ష్మిని చూసిన విహారీ అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా విహారీ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని చూసి ఇలా అంటాడు, ఏంట్రా అంతా అయిపోయింది కదా అంటే అయిపోయింది అని అంటూ లక్ష్మి వైపు బాధగా చూస్తే విహారీ కూడా అటువైపు చూస్తాడు. చూసేసరికి లక్ష్మి కనకమాలక్ష్మి అని అంటే ఉలిక్కి పడి పైకి లేచి ఇంకా బాధపడుతూ విహారీ వైపు చూస్తే విహారీ ఇలా అంటాడు, చూడు కనకమాలక్ష్మి, నీ బాధని నేను అర్థం చేసుకోగలను, నువ్వు బాధపడకు, నేను నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్తూ ఉంటే లక్ష్మి అలా చూస్తూ వింటూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.